Welcome to all. I am Dr. B. Venkateshwara Reddy, Associate Professor of Political Science, SRMBGNL College, ఖమ్మం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి విషయం ప్లేటో ఆదర్శ రాజ్యంలో విద్యా సిద్ధాంతం ఏ విధంగా ఉంది. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు రిపబ్లిక్లో ప్లేటో ప్రతిపాదించిన ఆదర్శ రాజ్యం అతని ధర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ధర్మం అంటే ఎవరు నిర్వహించవలసిన కర్తవ్యాలను వారు సమర్థతతో నిర్వహిస్తూ ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా వ్యవహరించడం. అప్పుడే రాజ్యంలోని 3 వర్గాల మధ్య సామరస్యం ఏర్పడుతుంది. ప్లేటో ప్రతిపాదించిన పాలక వర్గం, సైనిక వర్గం, శ్రామిక వర్గాల మధ్య సామరస్యం ఏర్పడుతుంది. మరి ఇది ఎలా సాధ్యం? వ్యక్తి తన ధర్మాన్ని తాను ఎలా తెలుసుకుంటాడు? సమర్థులైన విజ్ఞులైన పాలకులు ఎలా ఏర్పడతారు? దానికి కావలసిన శిక్షణ వారికి ఎలా లభిస్తుంది? మరి ఆదర్శ పౌరులు లేకుండా ఆదర్శ రాజ్యం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ప్లేటో ఒక సమగ్ర విద్యా విధానాన్ని రిపబ్లిక్లో రూపొందించాడు. నిజానికి రిపబ్లిక్ గ్రంథం ధర్మం కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యం పొందింది అని చెప్పి రూసో అభిప్రాయపడ్డాడు. మరి ఆ విద్యా విధానం అనేది ప్లేటో అభిప్రాయంలో విద్య అనేది ఒక సామాజిక ప్రక్రియ. విద్య ద్వారానే వ్యక్తిలో సామాజిక చైతన్యం ఏర్పడి అతడు అన్ని సామాజిక కర్తవ్యాలను నిర్వహించడానికి తగిన మానసిక పరిజ్ఞానాన్ని పొందుతాడు. విద్య అనే సాధనం ద్వారా వ్యక్తి తన కర్తవ్యాలను, వాటి నిర్వహణకు తగిన ఉత్తేజాన్ని పొందుతాడు. నిజమైన విజ్ఞానం ద్వారా మానవుడు తన హేతుబుద్ధిని వినియోగించుకుని నిజమైన విజ్ఞానానికి విద్య సాధనంగా ఉంటుంది అని చెప్పి ప్లేటో భావించాడు. విద్య ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు వ్యక్తికి తనను గురించి తాను తెలుసుకోవడం. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను తెలుసుకోవడానికి, తన పరిసరాలను అవగాహన చేసుకోవడానికి విద్య ఉపయోగపడుతుంది. నిజమైన విజ్ఞానం ద్వారా మానవుడు హేతుబద్ధ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటాడు. ఇది అంతర్గత మేధస్సు, బహిర్గత విషయాలను అర్థం చేసుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. ప్లేటో ఉద్దేశ్యంలో విద్య వస్తు సంబంధమైనటువంటి విషయాల కంటే నైతిక ప్రయోజనాన్ని కల్పించడానికి ప్రయత్నించాలి. మరి విద్య అంటే ఏంటి? మనం ఏ విధంగా విద్యావంతులం కావాలి అని ప్రశ్నించటం ద్వారా ప్లేటో విద్య స్వభావాన్ని, దాని ప్రయోజనాలను చర్చించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలోనే ప్లేటో ఆనాటి ఎథెన్స్లో, అలాగే స్పార్తా రాజ్యంలో ఉన్నటువంటి విద్యా విధానాలను అధ్యయనం చేయటానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. స్పార్తా విద్యా విధానం కనుక చూసినట్లయితే ఆ కాలంలో ఒక శక్తివంతమైనటువంటి రాజ్యాన్ని స్థాపించటానికి క్రమశిక్షణకు
సైనిక నైపుణ్యానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని స్పార్త అనుసరించింది. వ్యక్తి వికాసానికి బదులు రాజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. వ్యక్తి తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాజ్య ప్రయోజనాల కోసం మాత్రమే విద్య నేర్పబడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా విధానం లేదు. ఈ స్పార్తా విద్య పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. దీనికి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. చెప్పవలసినటువంటి పాఠాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పిల్లలు 5 ఏళ్ల వయసు రాగానే స్కూలుకు పంపిస్తారు. అప్పటి నుంచి 20 సంవత్సరాల వయసు వరకు అత్యంత ఉక్కు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా విధానం ఉంటుంది. ఎంత కఠినతరమైనటువంటి విద్యను అనుసరిస్తారు అంటే, పిల్లల్ని తీసుకెళ్లి అడవిలో ఒంటరిగా వదిలేస్తారు. ఆ అడవిలో ఎదురయ్యే అపాయాలన్నింటినీ ఎదుర్కొని పోరాడి తిరిగి రాగలగాలి. వాళ్ళలో ఆ ధైర్యాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తారు. అత్యంత క్రమశిక్షణతో కూడినటువంటి సైనిక శిక్షణను కూడా ఇస్తారు. స్పర్ధ విద్యా విధానంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పురుషులతో పాటు సరిసమానంగా స్త్రీలకు కూడాను విద్య నేర్పబడుతుంది. పురుషులతో పాటు స్త్రీలకు కూడాను సరిసమానమైనటువంటి విద్యా విధానం. స్పార్త తన ప్రజలు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా ఉండాలి అని కోరుకుంది. అందుకే అంత కఠినమైనటువంటి విద్యా విధానాన్ని స్పార్త అనుసరించింది. అయితే అదే సమయంలో ఏథెన్స్ స్పార్తాకు పూర్తి వ్యతిరేకమైనటువంటి విద్యా విధానం అమల్లో ఉంచింది. స్పార్త వ్యక్తి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తే, ఏథెన్స్ వ్యక్తి వికాసానికి, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రాధాన్యత ఇచ్చింది. తమ ప్రజలంతా సంపూర్ణ వ్యక్తిత్వంతో, స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనగలగాలని చెప్పి ఏథెన్స్ ఆశించింది. వారి ఇష్ట ప్రకారం వారికి నచ్చిన విధంగా చదువుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఏథెన్స్ లో విద్యా విధానం పూర్తిగా ప్రైవేటు పరంగా ఉంటుంది. ప్రభుత్వంతో విద్యకు సంబంధం ఉండదు. సంగీతం, వ్యాయామాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. వ్యక్తి సుగుణాలను పెంచటం ఏథెన్స్ విద్యా విధానం ప్రాథమిక లక్ష్యం. నైతిక విలువల పట్ల ఆసక్తి కలగటం, నైతికంగా మంచి వ్యక్తిగా ఉండాలి అని ఏథెన్స్ కోరుకుంది. అందుకే ఏథెన్స్లో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్లేటో అకాడమీ, అరిస్టాటిల్ స్థాపించిన లైసెమ్ అకాడమీ మొదలైనటువంటి విద్యా వ్యవస్థలు అక్కడ పనిచేశాయి. ఏథెన్స్, స్పార్త ఈ 2 విద్యా వ్యవస్థలను పరిశీలించినటువంటి ప్లేటో, స్పార్తలో క్రమశిక్షణ ఉంది కానీ వ్యక్తి స్వేచ్ఛకు ఏమాత్రం అవకాశం లేదు. వ్యక్తికి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటటువంటి విద్య స్పార్తలో లభించలేదు. కేవలం
రాజ్యం కోసం పనిచేసేటటువంటి ఒక సైనికులుగా మాత్రమే వాళ్ళు ఉండిపోయారు. తమకంటూ ఇష్టాలు, తమకంటూ ఒక అభిప్రాయానికి ఆస్కారం లేదు. మరి స్వేచ్ఛ లేనటువంటి క్రమశిక్షణ ఉపయోగపడదు అన్నాడు ప్లేటో. మరి ఎథెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎథెన్స్ లో పూర్తి స్వేచ్ఛ ఉంది వ్యక్తికి, కానీ క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేనటువంటి స్వేచ్ఛ కూడాను వ్యక్తి అభివృద్ధికి ఉపయోగపడదు. క్రమశిక్షణతో కూడినటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడే వ్యక్తి అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. కానీ కేవలం స్వేచ్ఛ మాత్రమే ఉండి క్రమశిక్షణ లేకపోతే ఆ విద్య కూడా వ్యక్తికి పూర్తిగా ఉపయోగపడదు. అందుకని ప్లేటో ఏథెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛని, స్పర్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి క్రమశిక్షణను, ఈ రెండింటిని కలుపుతూ వ్యక్తి స్వేచ్ఛను, క్రమశిక్షణను రెండింటినీ సమన్వయం చేస్తూ ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానాన్ని ప్లేటో ప్రతిపాదించాడు. ప్లేటో అభిప్రాయంలో విద్య అనేది వ్యక్తి సత్యాన్ని గ్రహించటానికి ఉపయోగపడాలి. తన ఆత్మ వైపు దృష్టిని సారించడానికి వ్యక్తికి విద్య ఉపయోగపడాలి అన్నాడు ప్లేటో. తన ఆత్మ వైపు దృష్టిని సారించడానికి వ్యక్తికి విద్య ఉపయోగపడాలి. ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేదే విద్య అన్నాడు. విద్య ప్రయోజనం ఏంటి అన్నప్పుడు వ్యక్తి మనసులో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించడమే దాని కర్తవ్యం. మరొక మాటలో చెప్పాలి అంటే వ్యక్తి తనను తాను తెలుసుకోగలగాలి. తనను తాను తెలుసుకోవడం అంటే తనకున్నటువంటి స్థాయి, తనకున్నటువంటి తెలివితేటలు, తన హద్దులేంటో తాను తెలుసుకుని వాటికి అనుగుణంగా జీవించినప్పుడు విద్య అతనికి ఉపయోగపడుతుంది. మరి అటువంటి వాతావరణాన్ని కల్పించటానికి విద్య ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలలో ఆత్మ ప్రభవించడానికి కావలసిన అవకాశాలను విద్య కల్పించాలి. విద్య అనేది ఒక కాలానికి పరిమితమైనటువంటిది కాదు. అది నిర్విరామంగా చేయవలసిన ప్రక్రియ అన్నాడు. జీవితాంతం కూడాను చదవాల్సిందే. చదువుకు ముగింపు అనేది లేదు. నాకంతా తెలిసిపోయింది, నేను చదువుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే వాడు ఏమీ చదువు రాలేదు అని అర్థం. ఎందుకంటే సోక్రటీస్ ఏమన్నాడు? వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అన్నాడు. సుగుణమే జ్ఞానము. విద్య సుగుణాన్ని నేర్పుతుంది, సుగుణం జ్ఞానాన్ని నేర్పుతుంది. కనుక అలాంటి విద్యా విధానాన్ని అనుసరించినప్పుడు వ్యక్తికి విద్య ఉపయోగపడుతుంది. ఇటువంటి విద్య ద్వారా ప్లేటో ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించాడు. మొదటిది ఏంటి అంటే రాజ్యానికి అవసరమైనటువంటి పరిపాలకులను తయారు చేయడం. విద్య ద్వారా రాజ్యానికి అవసరమైనటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో, పరిపాలన చేయటానికి నిర్ణయించబడిన ఆ పాలక వర్గాన్ని తయారు చేయడం. రెండవది
రాజ్యంలోని ప్రజలందరికీ అవసరమైనటువంటి కనీస జ్ఞానాన్ని కలిగించటం. ప్రజలందరూ విద్యావంతులు కాకపోతే మళ్ళీ నిరక్షరాస్యులు అయితే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ధర్మబద్ధంగా ఉండాలి అన్నాడు. వాళ్ళకు కూడా ధర్మం తెలియాలి. ధర్మం తెలియాలి అంటే వాళ్ళకు కూడా విద్య కావాలి. రాజ్యంలో జీవించేటటువంటి ప్రజలందరికీ అవసరమైన కనీస జ్ఞానాన్ని అందించటం, విచక్షణ జ్ఞానాన్ని కల్పించటం, ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని వాళ్లకు అందించాలి. ఈ రెండు ప్రయోజనాలను ఆశించి ప్లేటో ప్రతిపాదించినటువంటి విద్యా విధానం ఒక సమగ్రమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. ఎథెన్స్, స్పార్ధ విద్యా విధానాలలో ఉన్నటువంటి మంచి లక్షణాలను తీసుకుని స్పార్ధ క్రమశిక్షణను, ఎథెన్స్ వ్యక్తి స్వేచ్ఛను రెండింటినీ సమన్వయం చేస్తూ ప్లేటో విద్యా వ్యవస్థ లక్షణాలను ప్రతిపాదిస్తున్నాడు. విద్యా విధానం నిర్బంధం అన్నాడు ప్లేటో. విద్య అందరికీ నిర్బంధం. నాకు ఇష్టం లేదు, నేను బడికి వెళ్ళను అనడానికి వీలు లేదు. 5 సంవత్సరాల వయసు రాగానే స్కూల్కి వెళ్ళాల్సిందే. కనీస విద్యను నేర్చుకోవాల్సిందే. విద్య పూర్తిగా నిర్బంధంగా ఉంటుంది. వ్యక్తి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు చదువుకోవాల్సిందే. రెండవది, విద్య పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండాలి అన్నాడు. విద్య పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రైవేట్ విద్యను ప్లేటో వ్యతిరేకించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సోఫిస్టులు ప్రైవేటుగా పాఠాలు చెప్పి తమ స్వలాభం కోసం, డబ్బులు సంపాదించుకోవటం కోసం నడిపేటటువంటి విద్యను ప్లేటో సమర్థించలేదు. విద్యలో రాజ్యం యొక్క ప్రయోజనం ఉంది, వ్యక్తిగత ప్రయోజనం ఉంది. కనుక విద్య ద్వారా ప్రజలు రాజ్యంలో మంచి పౌరులుగా జీవించగలిగేలా ఉండాలి. తామంటే ఏంటో తెలుసుకుని తమ హద్దులలో తాముంటూ ధర్మబద్ధంగా ఉండగలగాలి. అలాంటి ధర్మాన్ని అందించడానికి విద్య ప్రయత్నం చేయాలి. కనుక విద్య పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. మూడవది, పాఠ్యాంశాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఏ పాఠం చెప్పాలి, ఏ పాఠం చెప్పకూడదు ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా టైంపాస్ కోసం ఉండేటటువంటి కవిత్వాలు కానివ్వండి, సమయాన్ని గడపటం కోసం ఉద్దేశించినటువంటి అట్లాంటి విద్యలన్నింటినీ కూడాను ప్లేటో నిరాకరించాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్లేటో స్వయంగా కవి, కానీ కవిత్వాలను ప్లేటో నిషేధిస్తున్నాడు. రాజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైనటువంటి విద్యా ప్రణాళికను ప్రభుత్వమే రూపొందిస్తుంది. దాని ప్రకారం విద్యను బోధించాలి. విద్యా విధానం నిర్బంధమైంది, ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. పాఠ్యాంశాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ప్లేటో
వడపోత పద్ధతిని ప్రవేశపెట్టాడు, డిటెన్షన్ సిస్టమ్. మనం ఏం చేస్తామంటే పరీక్ష రాసిన తర్వాత ఒకవేళ మార్కులు తక్కువ వస్తే తప్పితే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటాం, యాన్యువల్ రాసుకుంటాం. కానీ ప్లేటో ఏం చేస్తున్నాడంటే తప్పితే అక్కడితో వాడు చదువు అయిపోయినట్టే, మళ్ళీ పరీక్ష రాసుకునే ఛాన్స్ ఇక వాడి జీవితంలో లేదు, ఇంటికి పోవటం. పరీక్ష తప్పటం అంటూ జరిగితే వాడి చదువు అక్కడితో అయిపోయినట్టే. కనుక డిటెన్షన్ సిస్టాన్ని ప్లేటో ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ప్రతిభకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు ప్లేటో. విద్యార్థి యొక్క తెలివితేటలు కేవలం అతని ప్రతిభ మీదే ఆధారపడి ఉంటాయి, కులం మీద కానీ పలుకుబడి మీద కానీ కాదు. పరిపాలకుని కొడుకైనా పరీక్ష తప్పితే ఇంటికి వెళ్లాల్సిందే. కనుక వేరే ఆప్షన్ అంటూ లేదు, కేవలం మెరిట్కు మాత్రమే ప్రాధాన్యత. ప్రతిభ ఉన్నవాడు పై చదువులకు వెళ్తాడు, ప్రతిభ లేనివాడు అక్కడితో ఆగిపోతాడు. ఒకసారి పరీక్ష తప్పితే తిరిగి మళ్ళీ రాసేటటువంటి అవకాశం, మళ్ళీ చదువుతాను ఈసారి బాగా రాస్తాను అనడానికి అవకాశం లేదు ప్లేటో ప్రకారం. మరొక లక్షణం ప్లేటో ప్రతిపాదించింది స్త్రీ పురుషులకు సమానమైనటువంటి విద్యా విధానం. ప్లేటో ఆ రోజుల్లోనే స్త్రీలు పురుషులతో పాటు సరిసమానంగా చదువుకోవాలి అన్నాడు. బహుశా స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి తత్వవేత్త ప్లేటోని. ఇప్పటికీ కూడాను ఆడపిల్లలకు చదువు విషయంలో అమ్మాయి కదా చాలే అని చెప్పి అంటాం, మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో, టెక్నికల్గా ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలో. కానీ ఆ రోజుల్లోనే ప్లేటో స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి విద్యా విధానం ఉండాలి అన్నాడు. వంట ఇంటి నుంచి బయటకు వచ్చి సమాజంలో సభ్యులుగా వాళ్ళు కూడాను తమ వంతు పాత్రను పోషించాలి అన్నాడు ప్లేటో. పురుషులతో సరి సమానమైనటువంటి విద్య స్త్రీలకు అందించబడాలి. విద్య పౌరుల భౌతిక మానసిక అభివృద్ధికి ఉపయోగపడాలి. పౌరుల యొక్క శారీరక ఆరోగ్యం, అలాగే మానసిక ఆరోగ్యం, ఈ రెండింటినీ విద్య అందించాలి. శారీరకంగా మంచి ఆరోగ్యానికి అవసరమైనటువంటి విద్య ఉండాలి, నేర్చుకోగలగాలి. మానసికంగా పరిణితి కలిగినటువంటి విద్య ఉండాలి. అలాంటి శారీరక మానసిక పరిణితి కలిగినటువంటి విద్యా విధానాన్ని ప్లేటో ప్రతిపాదించాడు. ప్లేటో విద్యా విధానం లక్షణాలను కనుక మనం చూసినట్లయితే, ప్లేటో విద్యా లక్ష్యం నైతిక మానసిక అభివృద్ధిని వ్యక్తిలో సాధించడం, అతని గుణరాశిని అంటే క్యారెక్టర్ని అభివృద్ధి చేయాలి. అందుకే విద్య అనేది కేవలం పుస్తకాలు చదివితే చదువు అని ప్లేటో అంటలేదు. తనంతట తాను తెలుసుకోవాలి. విద్యకు ఒక మనోవైజ్ఞానిక పునాది వేసిన తరువాత విద్యా లక్ష్యాలను ప్లేటో వివరించాడు. ఆదర్శ రాజ్యంలో ధర్మ సిద్ధాంతం ప్రకారం శ్రమ విభజన ప్రత్యేకీకరణ ద్వారా నిపుణులైన వ్యక్తులు
వర్గాలుగా ఏర్పడి ఎవరి విధులను వారు అత్యంత సామర్థ్యంతో నిర్వహించాలంటే విద్య రెండు ప్రయోజనాలను సాధించాలని ప్లేటో భావించాడు. అవి ఒకటి, రాజ్య పాలనకు కావలసినటువంటి తత్వవేత్తలను లేదా పరిపాలకులను రూపొందించడం. రెండు, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సాంకేతిక విధులను నిర్వహించడానికి కావలసిన శిక్షణను, నైపుణ్యాలను అందించటం. తద్వారా పరిపాలకుడు పరిపాలన మీద అవగాహన కలిగి సమర్థవంతమైనటువంటి పరిపాలన చేయగలుగుతాడు. కేవలం పరిపాలకునికి మాత్రమే సామర్థ్యం ఉండి పరిపాలన చేస్తే సరిపోదు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను రాజ్యంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. కాబట్టి వాళ్లకు అవసరమైనటువంటి శిక్షణ, నైపుణ్యాలను కూడా విద్య అందించాలి. ఎందుకంటే సామర్థ్యం ఒక పాలక వర్గానికి మాత్రమే ఉంటే సరిపోదు. రాజ్య సంబంధమైనటువంటి అన్ని స్థాయిలలో ఉండే ప్రజానీకానికి అది అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆదర్శ రాజ్యం సాధ్యమవుతుంది. అలాంటి ఆదర్శ రాజ్యాన్ని సాఫల్యం చేయటం కోసం ఒక విలక్షణమైనటువంటి లక్షణాలతో కూడిన విద్యా విధానాన్ని ప్లేటో ప్రతిపాదిస్తున్నాడు. 20 సంవత్సరాల వచ్చే వరకు కంపల్సరీ విద్యా విధానం ఉంటుంది కనుక, ఎందుకంటే డిటెన్షన్ సిస్టమ్ ఆఫ్టర్ 20 years ఎడ్యుకేషన్ తర్వాతే ఉంటుంది కనుక అప్పటి వరకు ప్రజలందరూ కనీస విద్యను నేర్చుకోవాల్సిందే. దానివల్ల ధర్మపరమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి విద్యా విధానాన్ని రూపొందించిన ప్లేటో ఆ తరువాత విద్యా ప్రణాళికను, ఒక సమగ్రమైన విద్యా ప్రణాళికను ప్రతిపాదించడానికి ప్లేటో ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్లేటో ప్రతిపాదించిన విద్యా విధానం యొక్క లక్షణాలు. ఇంకా విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉందో ప్లేటో విద్యా విధానం 2వ భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.